భక్తివన్న ప్రేక్షకులకి 28/7/2024 నుండి 3/8/2024 ఆగస్టు మొదటి శని వరకు కూడా ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. స్థిరాస్తి విషయంలో కొన్ని సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ వారంలో. కానీ వారం మధ్యలో ఆ సమస్య పరిష్కారానికి దశకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పరిష్కరింపబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా సరైన అవగాహన లేక కొంచెం ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధువుల వల్ల అది కొంచెం కుట్రలు, కుతంత్రాలు, అపనిందలు, తగాదాలు గురి అయ్యే అవకాశం కొంచెం మేషరాశి వారు కొంచెం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈ వారంలో ఉన్నాయి. స్వల్పంగా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. అయితే మేషరాశి వారికి ఉన్న సమస్యలు తొలగాలంటే తప్పనిసరిగా మృత్యుంజయంతో కూడుకున్నటువంటి పాశుపత రుద్రంలో మృత్యుంజయం సంపుటీకరణ చేసుకుని పరమశివుడు రుద్రాభిషేకం చేయించండి, అమ్మవారిని కూడా దర్శించండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వారసత్వపు ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం, శుభవార్తలు ఉంటాయి. బంధువుల కలయిక ఉంది. ఆరోగ్యం కూడా పర్వాలేదు, కానీ కంఠానికి సంబంధించిన బాధలు అయితే ఇబ్బంది ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు ఆగిపోయే అవకాశం ఉంది. ప్రయాణం లేదా వాయిదా పడే అవకాశం, కానీ వెళ్ళిన పని ప్రయాణం పూర్తి కాకపోవడం, చికాకులు కొంచెం ఇబ్బందికరంగా. వారం ప్రథమార్థం మధ్యలో కూడా మన వారాంతంలో అంత అనుకూలంగా లేదన్నమాట. అనుకూలంగా ఉండడం కోసం జాయింట్దారులతో కూడా విభేదాలు ఉన్నాయి. చేసే పనిలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ధనాదాయం మట్టికి ఈ వారం అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, లక్ష్మీ నారసింహ స్తోత్రపారాయణ కూడా మీకు అనుకూలం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం ధనం విషయంలో చికాకుగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలు కాక కొంచెం ఇబ్బంది. చేసే కృషి అయితే అభివృద్ధి లేకపోవడం, అందులో కూడా ఎంత కష్టపడినా శ్రమ పడినా కూడా డబ్బులు రాకపోవడం ఇబ్బంది. అధికారులతో కూడా ఇబ్బంది, వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వలేకపోవడం, భయం ఉంటుంది, తెలియని భయం ఉంటుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలకు అయితే లోటైతే లేదు, కానీ ఇబ్బందికరంగా కొంచెం ఉండే అవకాశం. కలహాలు ఉన్నాయి. చెడ్డ స్నేహితుల వల్ల, అంటే మీరు మంచితనంగా ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువులు స్నేహితులు కూడా ఉంటారు. అందులో వాళ్ళు మీకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ లెక్క చేయకుండా మీరు దైవబలంతో ముందుకు వెళ్ళండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉంది. కొంచెం నరఘోష కూడా ఉంది. మిథున రాశి వారికి అనుకూలంగా ఉండడం కోసం నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, నరసింహస్వామి ఆలయ దర్శనం, హనుమాన్ చాలీస పారాయణ, ఆంజనేయ స్వామి దర్శనం కూడా ఈ వారం మీ ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది అలా ఆచరించడం వలన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం బంధుమిత్రుల కలయిక, కానీ ఆ కలయికలోనే కొన్ని కలహాలు కూడా ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, వాద ప్రతివాదనలు ఉన్నాయి, కోపతాపాలు కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. అలాగే చెడు స్నేహాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలి. వాటిపై ఆసక్తి పెరిగే అవకాశం. పరస్త్రీ వ్యామోహాలు ఉన్నాయి. దానివల్ల గౌరవభంగం, ధన నష్టం, సంఘంలో గౌరవభంగానికి గురి అయ్యే అవకాశాలు, అందరూ నిందించే అవకాశాలు, విరోధాలు ఉన్నాయి. జాయింట్దారులతో కూడా ఇబ్బందులు ఉన్నాయి. చికాకుగా ఉంటుంది కొంచెం. కోర్టు వ్యవహారాలు కూడా ఏమన్నా ఉన్నట్లు అవి కూడా పరిష్కార దశకు రాక మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కూడా తలచిన పనులన్నీ కూడా నిలిచిపోయే అవకాశం. దైవ ఆరాధన, గృహదేవత ఆరాధన, అలాగే ఇష్టదేవత ఆరాధన, దగ్గరలో ఉన్న దేవాలయంగా వెళ్ళండి. అలాగే దుర్గా సప్తసతీ పారాయణ కానీ, దుర్గా స్తోత్ర పారాయణ కానీ, దుర్గా అష్టోత్తరమైన చదువు కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమను ధరించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తలచిన పనులన్నీ కూడా వ్యయంతో కానీ జాప్యంతో కానీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వల్ల, కొంతమంది స్త్రీల వల్ల సహాయ సహకారాలు ఉంటే, కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బంది పెట్టే అవకాశాలు, మిమ్మల్ని ఏదో రకంగా
గౌరవభంగం చేయాలి, లేదా మీ దగ్గర నుంచి ఏదో ఒకటి రాబట్టుకోవాలనే స్త్రీలు కొంతమంది శత్రువులు స్త్రీ మూలకంగా ఉంటారు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, స్త్రీలతో విరోధాలు గొడవలకే అవకాశం ఉంది. అలాగే వస్త్ర ఆభరణాలు విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం, ఆదాయానికి మించిన ఖర్చులు కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో కొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశాలు, నూతనమైనటువంటి పెద్దలను కలుసుకోవడం, రాజకీయ నాయకులతో పరిచయాలు, వాళ్ళ వల్ల కొన్ని ప్రయోజనాలు, వారాంతంలో కొంచెం ధనం కూడా అందడం వల్ల ఊరటన పొందే అవకాశం ఉంది. సింహరాశి వారు ఇంకా ధన సమృద్ధి కలగాలి, బాగుండాలి అనుకుంటే కనుక మహాలక్ష్మి అమ్మవారిని శ్రీమన్నారాయణతో విశేష కుంకుమార్చన చేయండి, స్వామి తులసార్చన చేసుకుని విశేషంగా ఆరాధన చేయడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు ఈ వారం విష్ణు సహస్రనామంతో తులసార్చన చేయండి, వినండి, చదవండి, అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి, పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల వల్ల ఇబ్బందులు, కొంతకాలం ఎడబాటు లేదా ఇబ్బందికరంగా ఉన్న వాహన ప్రమాదాలు, వాహనాల మీద పట్టం కానీ ఎత్తైన ప్రదేశం పట్టగా ఎముకలు విరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దెబ్బలు తగులుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కన్యారాశి వారు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ఇతరులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం, ఈర్ష్యాద్వేషాలు, పై అధికారులతో కూడా చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కలహాలతోటి ఇబ్బందులతోటి కొంచెం ఉండే అవకాశం ఉంది. కన్యారాశి వారు మరింత అనుకూలంగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, హనుమాన్ సుందరాకాండ కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేయండి. హనుమ సింధూరాన్ని కూడా ధరించడం వల్ల, హనుమ దర్శనం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సమస్యలు పరిష్కార దశకు వస్తాయి. అలాగే కోర్టులో వాయిదాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా వాయిదాల సమస్య పరిష్కారమే, మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాదుల వ్యాపారస్తులు చాలా బాగుంది. అలాగే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, దానివల్ల ఆనందంగా ఉంటారు. కానీ అనుకోని ఊహించినటువంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశం, పనులు నెరవేరితే ధనాదాయం బాగుంటుంది. రాబడికి మించిన ఖర్చు ఉంటే స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. గృహ శుభకార్య ప్రయత్నాలు నెరవేరే అవకాశం, పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. తులారాశి వారికి మరింత అనుకూలంగా ఉండడం కోసం నవగ్రహ స్తోత్రపారాయణ, గురుచరిత్ర పారాయణ చేసుకోండి, అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ధనాదాయం చాలా బాగుంది. ఏ పని చేసినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో స్వల్ప మాత్రలోనే పనులన్నీ పూర్తయిపోవడం, పెండింగ్ వ్యవహారం, గతంలో పెండింగ్ పడిన పనులు కూడా పూర్తయిపోవడం వల్ల ఆనందంగా ఉంటారు. నూతనమైన వస్త్ర ఆభరణ లాభాలు, ధన వ్యయం, ప్రయాణాలు, గృహ జీవిత ఆనందం ఉంటుంది. విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు లాభాలు ఈ వారం బాగా వ్యాపారంలో లాభసాటిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు కూడా బాగుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రశాంతంగానే ఈ వారం గడిచే అవకాశం ఉంది. అలాగే సంతానం లేని దంపతులకు శుభవార్తలు వినే అవకాశం, వివాహం లేనటువంటి దంపతులుగా వివాహం కుదరాలి అనుకునేటువంటి స్త్రీ పురుషాదులు సంబంధాలు రావడం, వివాహ విషయాల ప్రస్తావనకు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం వృశ్చిక రాశి వారు చక్కగా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే శివాలయం దర్శనం చేయండి ఈ వారంలో, సోమవారం కానీ శనివారం కానీ. దానివల్ల కూడా స్వామికి వీలైతే అభిషేకం చేయించుకోండి. దానివల్ల కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల వల్ల భయం ఉంది. పెద్దలను కలుసుకుంటారు. స్థల మార్పులకు అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా పై అధికారులతో కూడా కొంచెం అనుకూలంగానే ఉంది. తక్కువ వారి వల్ల మటుకు మాటలు పడే అవకాశాలు ఈ వారంలో కొంచెం ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కొంచెం, అక్క చెల్లెల మధ్య కొంచెం భేదాభిప్రాయాలు, స్థిరాస్తుల విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వారాంతంలో 4 రకాలుగా ధనం చేతికి అందడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా, మరింత అనుకూలంగా ఉండడం కోసం
లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతిని గరికితో కానీ బెల్లం ముక్క సమర్పించండి, గరికిని సమర్పించండి. విఘ్నాలు తొలగడం కోసం గణపతి స్తోత్రపారాయణ కూడా చేయండి. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది, అలా ఆచరించడం వల్ల అని మీకు చెప్పడం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ధనాదాయం చాలా బాగుంది. భార్యాభర్తల సఖ్యత కూడా సానుకూలంగా ఉంటుంది. కొన్ని శుభపరిణామాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పై అధికారుల వల్ల ఉద్యోగస్తులు బట్టి చికాకులు ఉండే అవకాశం అయితే ఉంది. తలచని కార్యాలు ఆటంకం కలిగినప్పటికీ కూడా వారాంతంలో పనులన్నీ పూర్తయిపోవడం, విద్యార్థులకు కూడా ఆటంకాలు కలగడం, కాలేజీల్లో కానీ కొత్త విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలనుకునే ఆటంకాలు కలుగుతాయి. ఈ వారం కలిగినప్పటికీ కూడా కొంచెం పట్టుదలగా కొంచెం ప్రయత్నం చేయడం, అవన్నీ కరెక్ట్గా ఆ పత్రాలు అవన్నీ ఉన్నాయా, మనం కరెక్ట్గా అవన్నీ చేసామనే ప్రయత్నం చేసి నిర్లక్ష్య భావం లేకుండా, బద్ధకం లేకుండా కొంచెం ప్రయత్నం చేస్తే విద్యార్థి వారాంతంలో పనులు జరిగే అవకాశం. నిరుద్యోగులు బట్టి కొంచెం ప్రయత్నం చేయవలసి రావాల్సి ఉంటుంది. కొంచెం వ్యవసాయదారులకు అయితే కొంచెం మిశ్రమంగా ఉంది. వ్యవసాయ పొలంలో ఉన్న పనులు పూర్తి కాకపోవడం, కొంచెం చికాకు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మకర రాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, సూర్య నమస్కారాలు, అలాగే వీళ్ళు ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చేయి కృషి అనేది మంచి అభివృద్ధి, క్రయ విక్రయాల వల్ల లాభాలు ఈ వారం మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క మన్నలు పొందుతారు. వాళ్ళ వల్ల కొన్ని ప్రయోజనాలు, పెద్ద పెద్ద పదవులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. చేసిన ఉపకారాన్ని, గతంలో చేసిన ఉపకారాలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ ప్రత్యుపకారంగా మీరు ఎవరైనా ఉపకారం మీకు చేయడం, అలాగా మీరు కూడా ఉపకారం చేయడం, కానీ మీకు ఎవరైనా ఉపకారం చేయడం, ఉపకారం వల్ల లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. శాస్త్ర సంబంధమైన చర్చల్లో కూడా పాల్గొనే అవకాశాలు, ఇష్టాగోష్ఠి కుటుంబ వ్యక్తుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ ఇష్టాగోష్ఠి వ్యవహారాలు ఉన్నాయి. పెద్దల్ని, మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకుని ఈ వారం కొన్ని ప్రయోజనాలు, కొన్ని విషయాల యందు చర్చించడం, కొన్ని లాభాలు పొందే అవకాశం ఉంది. దానివల్ల విద్యార్థులకు కూడా అనుకూలంగానే, వ్యవసాయదారులకు బాగుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ ప్రయత్నం, మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడేటువంటి అవకాశం ఉంది. మరింత అనుకూలంగా కుంభరాశి వారు సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి వడమాల లేదా అపోపమాల, సింధూరార్చన, ఆ సింధూరాన్ని ధరించడం వల్ల రామనామ తారకం చేయాలి. మీరు బాగా రామనామ తారకం, రామనామ మంత్రం ఎంత జపం చేస్తే ఆ జపం లాంటిది ఏమైనా చేసుకుంటే ఈ వారం మరింత సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం. సీతారామ పట్టాభిషేకం ఫోటో ఇంట్లో పెట్టుకోవడం, ఆరాధన చేయడం, రామనామ జపం చేయండి. నామజపం తారకం వల్లే మీకు మేలు జరిగే అవకాశం. ఓం శ్రీరామాయ నమః అని జపం చేయండి. సత్ఫలితాలు ఎన్నో కుంభరాశి వారి ఈ వారం పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రాబడి చాలా బాగుంది. రాబడికి తగ్గట్టుగా అనుకోని ఖర్చులు కూడా ఈ వారం చవి చూసే అవకాశం ఉంటుంది. పనులు కూడా వచ్చేస్తాయి. పనులన్నీ పెండింగ్ పడే అవకాశం. ఈ పని అయిపోతుంది ఈవేళ అనుకున్న పనులు కూడా ఆగిపోవడం, బ్యాంకు వ్యవహారాలు కూడా నిలిచిపోయే అవకాశాలు, అలా కోర్టు వ్యవహారాలు కూడా నిలిచిపోయే అవకాశాలు, సెక్యులేషన్ కూడా మందగించే షేర్ మార్కెట్ రంగం కూడా అంత అనుకూలంగా లేదు. ఈ వారం వీరికి ఇబ్బందికరంగానే ఉంది. అపనిందలు పడే అవకాశాలు, చికాకులు, కుటుంబంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, శారీరకంగా శ్రమ పక్కన అధికంగా ఉంటుంది, ఒత్తిడులు ఉంటాయి, సమయానికి భుజించలేకపోతారు, సమయానికి నిద్ర కూడా ఉండదు మీకు, దానివల్ల అశాంతిగా ఉంటారు. స్థిరాస్తుల విషయం కూడా చికాకులు, గొడవల కింద ఉండే అవకాశాలు ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది. మరింత మీకు చికాకులు తగ్గాలి, ప్రశాంతంగా ఉండాలంటే శనేశ్వర గ్రహం ఉంటుంది మన నవగ్రహాల్లో, ఆయన ముందు దీపారాధన నువ్వుల నూనెతో చేయలేదు. ఇంట్లో అయినా సరే నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేసుకుని శనేశ్వర అష్టోత్తరం చదువుకుని నీలం రంగు పుష్పాలతో పూజ చేయండి. వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి. వెంకటేశ్వర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరంతో కూడా స్వామిని శనివారం ఇంట్లో పూజ చేసి తెల్లపిష్టాన్ని, తెల్ల నూపప్పు బెల్లంగా దంచి ఆ చిమ్మిలి అంటారు, ఆ చిమ్మిలిని వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేయడం, పానకము, చలివిడి, వడపప్పు, అరటిపండ్లు, టెంకాయి, బెల్లం ముక్క కూడా చక్కగా స్వామికి నివేదన, తులసి సమర్పించండి. మీకు వచ్చినటువంటి గోవిందనామాలు కానీ ఏమన్నా స్తోత్రపారాయణ కానీ చేసుకోండి. ఇవి చేసుకోవడం వల్ల మీనరాశి వారికి సమస్యలు ఎక్కువగా ఈ వారం ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తగ్గి
మీకు ఇబ్బందులు లేకుండా ఈ వారం సానుకూలంగా వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే కొంచెం ఇబ్బందికరంగానే ఈ వారం మీనరాశి వారికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వారంలో ఈ 28వ తేదీ నుండి ఈ 3వ తేదీ వరకు ఈ కాలమానంలో మనకి ప్రకృత్యే నమః అమ్మవారి ప్రకృతి స్వరూపంగా ఉంది. అమ్మవారిని ఆరాధించడం మనకు అనేక చోట్ల తెలంగాణ ప్రాంతాల్లో అది కూడా బోనాల పండుగ అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా అమ్మవారిని ఆరాధన చేయడం, మీ గ్రామదేవత చక్కగా వారబోయడం కానీ, లేదా పసుపు నీళ్ళు ఇవ్వడం కానీ, మజ్జిగ ఇవ్వడం కానీ, అమ్మవారికి నైవేద్యం పూర్ణం బూర్లు పెట్టుకోవడం, చలివిడి పానక వడపప్పు, పసుపు కుంకుమ చీరలు జాకెట్ ఇలా పెట్టుకోవడం కానీ, ప్రకృతి జగన్మాత గ్రామదేవత ఆరాధన చేయాలి. అలాగే ప్రకృతి అంటే మన ఒక నదిలో కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ పసుపు కుంకుమ ఆ కొబ్బరికాయ ఎర్రటి దారం చుట్టి నీళ్ళల్లో పారేటువంటి నీళ్ళల్లో వదిలేసేయండి. ఓం ప్రకృతి అయిన మహానికి వదిలేసేయండి. దానివల్ల కూడా మేలు జరిగి మీకున్న సమస్యలు చికాకులు చీడపీడలు వదిలే అవకాశం తగ్గే అవకాశం. గ్రామదేవతలు పోచమ్మ, పెద్దమ్మ, గంగానమ్మ, ఎల్లమ్మ, నూకాలమ్మ, ధనలక్ష్మమ్మ, గొల్లాలమ్మ, పూలేరమ్మ అమ్మవార్లు ఉంటారు కదా, పోచమ్మ, పెద్దమ్మ, మహంకాళి అమ్మ, ఇలా అమ్మవార్లు ఎల్లమ్మ అమ్మవారిని ఆరాధన చేయడం, వాళ్ళకు బోనాలు పోసుకోవడం, చరుడి పానకాలు నైవేద్యం పెట్టుకోవడం, పొంగళ్ళు పెట్టడం ఇలాంటివి చేస్తే ఈ వారం అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా ఎంత చేస్తే వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి అంత చేస్తే అంత చాలా అనుకూలంగా సానుకూలంగా అనారోగ్య సమస్యలు లేకుండా ఇంట్లో ఆరోగ్యంతో ఉంటారు, ఆనందంగా ఉంటారు, ధన సమృద్ధిగా ఉంటుంది, చేసే పనిలో బాగుంటుంది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఈ వారం అమ్మవారి యొక్క ఆరాధనే ద్వాదశ రాశుల వారికి మేలు కలిగిస్తుంది. ఏదో రకంగా మీకు దగ్గరలో ఉండే అమ్మవారిని ఆరాధన చేయండి అని చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భక్తివన్ తెలుగు వంతరు బోనాల శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.